హలో అండి. వెల్కమ్ టు కూల్ టారటో. ఈరోజు మనం ఈ రీడింగ్‌లో యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది? అసలు లైఫ్‌లో ఏం చేంజెస్ జరుగుతున్నాయి? రిలేషన్‌షిప్ వైస్ కానీ, కెరియర్ పరంగా కానీ, ఏమైనా మెయిన్ ఇష్యూస్‌లో మీకు ఏమైనా చేంజ్ అనేది జరుగుతుందా? అసల మీ పార్ట్నర్ విషయంలో మేజర్‌గా చాలామంది నన్ను అడుగుతున్నారు. "అక్క పార్ట్నర్ గురించి చెప్పండి అక్క. రిలేషన్‌షిప్ గురించి చెప్పండి. ఎందుకంటే మేము చాలా స్ట్రగల్ అవుతున్నాము" అని నాకు వాట్సాప్‌లో మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో, నేను దాని గురించి కూడా ఈరోజు చూద్దాం అసల మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు యూనివర్స్ ఏం చెప్తుంది? డివైన్ నుంచి మీకు ఎట్లాంటి కనెక్షన్స్ వస్తున్నాయి? నేను చెప్పడం కాదు. మనం టాపిక్ ఎంచుకోవడం కాదు. యూనివర్స్ మీకు ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో అసలు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది? అసలు డివైన్ కనెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? అనేదైతే మనం రీడింగ్‌లో చూసేద్దామండి. సో, నాకైతే గైస్ అనడం అలవాటయిపోయింది. కానీ ఎవరో నాకు నిన్న మెసేజ్ చేశారు. సో, మీరెవ్వరో నాకు తెలీదు కానీ సో, చెప్పారు కదా! కాబట్టి నేను పాజిటివ్‌గానే తీసుకుంటున్నాను. కానీ నాకది ఫ్లోలో వచ్చేస్తుంది ఇప్పుడు కూడా గైస్ అనే వర్డ్. ఎందుకంటే క్యాజువల్‌గా నేను దాన్నే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో, అట్లా వస్తుంది. కానీ అందరికీ అర్థం కావట్లేదు. అసలా ఆ వర్డ్ మీనింగ్ ఏంటో కూడా మీకు తెలియట్లేదు అంటున్నారు కాబట్టి నేను ఆ వర్డ్‌నయితే మీ అందరి కోసం నేను అవాయిడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు అంటే నాకు మీరందరూ చాలా దూరం అయిపోయిన వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తూ గాయ్స్ అంటే ఎట్లా ఉంటుందంటే మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, మన క్లోజర్ సర్కిల్‌ని గాయ్స్ అంటాం గదా! సో, నేనట్లా మీరు అంటే రెస్పెక్ట్ ఇచ్చి మీరు కొంచెం దూరం మీరందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ నాతో పాటు ఉన్నవాళ్ళే. నా సిస్టర్స్, బ్రదర్స్, నా రిలేటివ్స్ అనుకుంటున్నాను. సో, నేను అట్లనే నా ఫ్రెండ్స్ అనుకుంటున్నాను. సో, నేను అట్లనే అందుకనే నేను క్లోజ్ సర్కిల్‌తో నేను మాట్లాడినట్టు మాట్లాడేస్తున్నాను. సో, ఎనీవే మీకు ఆ వర్డ్ ఇంట్రెస్ట్ లేకపోతే నేను దాన్ని అవాయిడ్ చేస్తున్నాను. సో, ఇప్పుడైతే మనం రెస్పెక్టబుల్‌గా మాట్లాడుకుందాం. ఎట్లా అంటే నేను మిమ్మల్ని అండి అనే సంబోధిస్తాను. సో, చూసే వాళ్ళందరికీ కూడా ఈసారి నుంచి ఇక నుంచి నేను ఇట్లానే మాట్లాడతాను. ఓకేనా అండి? ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. ఎవరైతే నాకు రెగ్యులర్‌గా కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున థాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. అండ్ మీరు ఏదైతే రీడింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరికీ కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థాంక్ యూ సో మచ్ అండి. మనమందరం యూనివర్స్‌కి కూడా గ్రాటిట్యూడ్ తెలుపుదాం. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. యూనివర్స్ ఇచ్చే ప్రతి దానికి కూడా మనమందరం కూడా థాంక్ యూ సో మచ్ చెప్పుకుందాం. మీరందరి తరపు నుంచి కూడా నేనే యూనివర్స్‌కి థాంక్ యూ యూనివర్స్, థాంక్ యూ సో మచ్ యూనివర్స్, థాంక్ యూ ఏంజెల్. సో, మీ అందరి తరపు నుంచి మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలని, అవన్నీ కూడా తీరాలని నేనే మీ అందరి తరపు నుంచి నేను యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి మీ యొక్క విషెస్ అన్నింటిని కూడా కన్వే చేస్తున్నానండి. సో, బీ హ్యాపీ. అందరూ కూడా హ్యాపీగా, పాజిటివ్‌గా ఉండండి. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉన్నట్టు మనల్ని మనమే ముందు మోటివేట్ చేసుకుంటామో అందరికి కూడా వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. ఇష్యూస్ లేకుండా ఎక్కడ ఎవరు ఉండరు. సో, ఏ ఇష్యూనైనా కూడా మనం పాజిటివ్ వేలో తీసుకుందాం. ఆ పాజిటివ్ వేలో ఎప్పుడైతే తీసుకొని మనం పాజిటివ్‌గా ఎప్పుడైతే మనం ఆహ్, డిసైడ్ అవుతామో ఇది మనకిలా జరుగుతుందిలే ఇంకా ఇది చిన్నదేలే ఇంకా దీన్ని నేను రెక్టిఫై చేసుకోగలను అని ఎప్పుడైతే అనుకుంటామో ఆటోమేటిక్‌గా మనకెంత పెద్ద ఇష్యూ వచ్చినా కూడా అది చిన్న ఇష్యూ కింద మారిపోతుంది. సో, బీ పాజిటివ్, బీ పాజిటివ్, బీ పాజిటివ్. ఎందుకంటే నేనందరూ పాజిటివ్‌గా మళ్ళీ బీ పాజిటివ్ అంటే ఏంటక్క బీ పాజిటివ్ అంటున్నారా? అది ఏదైనా బ్లడ్ గ్రూప్ నేమ్ ఏమో అని అడుగుతారేమో. కాదు. బీ పాజిటివ్ అంటే అందరూ పాజిటివ్‌గా థింక్ చేయండి. పాజిటివ్‌గా ఆలోచించండి అని నేను చెప్తున్నాను. సో, నా ఇంటెన్షన్ అయితే అందరూ క్యాచ్ చేయండి. నా ఇంటెన్షన్‌ని అందరూ అంటే నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని అందరూ అందుకోండి. దాన్ని అందరూ తెలుసుకోండి. నేను మంచిగా చెప్తున్నాను. అంటే మనం ఎప్పుడూ ఒక మంచిగా ఆలోచిస్తే మన చుట్టూ అట్మాస్ఫియర్ కూడా మంచిగా ఉంటుంది. అంటే కష్టాలుంటాయి, సుఖాలుంటాయి అన్నీ ఉంటాయి. కష్టాల సమయంలో కూడా మనం పోరాడాలంటే మనకి కొంచెం కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకి బాగా ధైర్యం అనేది ఉండాలి. అదెప్పుడొస్తుంది? మనం గనక నెగెటివ్ థాట్స్‌లోకెళ్ళిపోతే మనకు ఆ ధైర్యం కాస్త పోతుంది. సో, అందుకని అందరికి నేను చెప్తున్నాను. ఇష్టమైన వాళ్ళందరూ కూడా ఈ ఈ ఫార్ములాని ఫాలో అయ్యి చూడండి. మీకే తప్పకుండా మీ లైఫ్‌లో చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అందరూ కూడా నన్ను మీ సిస్టర్ లాగో, మీ రిలేటివ్ లాగో, మీ ఇంట్లో మనిషిలాగో నన్ను తీసుకొని సో, మీరందరూ కూడా నేను చెప్పే ఈ చిన్న సజెషన్ దీనికి మనకి డబ్బులవసరం లేదు. దీనికి మనకి ఏమి పెట్టుబడులవసరం లేదు. ఏమి అవసరం లేదు. కొంచెం పాజిటివ్ వేలో ఎలాంటి స్ట్రగలొచ్చినప్పటికి కూడా సంతోషమొచ్చినప్పుడు అందరం బానే ఉంటాం. స్ట్రగలొచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందొచ్చినప్పుడు, ఏదైనా బాధొచ్చినప్పుడు ఆ! ఆ సిస్టర్ చెప్పారు, ఆ అక్క చెప్పింది, లేకపోతే ఆమె చెప్పారు. కొంచెమైనా మనం పాజిటివ్‌గా ఉందాం. మనం తప్పకుండా దీన్ని తట్టుకుందాం అన్నప్పుడు మీకు భగవంతుడు కూడా హెల్ప్ చేస్తాడు. యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. యూనివర్స్ మీలో ఆ స్టామినాని చూస్తుంది. సో,
చక్కగా మీరు షైన్ అవుతారు. ఏదో ఒక ఆ ప్రాబ్లమ్ వచ్చిందంటే మీదో ఏదో ఒక స్కిల్ డెవలప్ అవుతుంది. అంటే ఏదో ఒక నేర్పు గాని, ఓర్పు గాని మీలో ఉన్న ఒక టాలెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా అది అయిన తర్వాత మీరు గమనించుకోండి. ఎవరికి వాళ్ళే సెల్ఫ్ అసెస్‌మెంట్ అంటే మీకు ఒక సెల్ఫ్ జడ్జ్‌మెంట్ చేసుకోండి. ఈ సిట్యుయేషన్ ఏదైనా ఒక క్రిటికల్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇది నేను దాటాను అంటే తర్వాత ఒక 1 వీక్, 10 డేస్ తర్వాత మిమ్మల్ని మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ ఎలా ఉండేవాళ్ళం. ఇప్పుడెలా మారాము అనేది మీకు మీకే అర్థమవుతుంది. అంటే మీలో ఏదో ఒక కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు మీలో ఒక టాలెంట్ అనేది తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. అందరూ ఇది గమనించుకోండి. ఎందుకంటే ఫస్ట్ మనల్ని మనం తెలుసుకోకుండా ఏ పని కూడా చెయ్యలేము. ఎంతక్క ఇంత సుత్తెందుకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. అసలు మనం మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళాలంటే ముందు మనం ఉన్న కాన్ఫిడెన్స్‌ని మనం పెంచుకోవాలి. మనం మన తెలివి అంటే నేను మా ఇంట్లో ముందే చెప్పాను కదా! మా ఇంట్లో వాళ్ళకైతే నేను ఇట్లానే చెప్తాను. సో, మీకు అలానే అనుకుని నేను చెప్పేస్తున్నాను. అందరూ పాజిటివ్‌గా నేను చెప్పే ప్రతిదాన్ని మంచిగా అర్థం చేసుకోండి. నేను అందరూ బాగుండాలనే కోరికతోనే నేను చెప్తున్నాను. సో, మనమందరం హ్యాపీగా ఉండాలి. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా మనమైతే రీడింగ్‌లోకి వెళ్ళిపోదామండి. అయితే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నంబర్ అయితే స్క్రీన్ పైనే ఉంటుంది. నన్ను కాంటాక్ట్ అయితే ఇప్పుడు నేను లైవ్‌లోనే రీడింగ్ చేసేస్తాను. అంటే మీకు సేమ్ డే మీ పేమెంట్ అయిపోయిన తర్వాత నేను పర్టిక్యులర్స్ చెప్తాను. పేమెంట్ అయిపోయిన తర్వాత స్క్రీన్ షాట్స్ పెడితే ఇప్పుడొచ్చి నేను క్వెషన్‌కొచ్చి 300 చార్జ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆన్ కాల్‌లోనే నేను ఆ రోజే ఏ రోజు మీరు అడిగితే ఆ రోజే నేను అపాయింట్‌మెంట్ ఇస్తున్నాను. మీరు కాల్‌లో ఉండంగానే మీరు ఫోన్ కాల్‌లో ఉండంగానే నేను వెంటనే మీకు రీడింగ్ అనేది చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను ఆ చార్జ్ అయితే పెట్టాను. సో, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఎవరికైనా మరి తెలుసుకోవాలి ఏదైనా మా లైఫ్ ఇష్యూస్ చాలా ఎక్కువున్నాయి. ఏం చేయాలో తెలియట్లేదు. కనుక్కోవాలి రీడింగ్ ద్వారా అనుకున్న వాళ్ళందరూ అప్రోచ్ అవ్వండి. సో, లాస్ట్ 2 డేస్ బ్యాక్ మీకు చెప్పడం మర్చిపోయాను. పర్సనల్ రీడింగ్ చేయించుకున్న ఒకరికి వాళ్ళ లైఫ్‌లో ఎప్పటినుంచో వాళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచి సరిగ్గా రెస్పాండ్ లేదు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకెళ్లారట. 1 వీక్ అలా ముందు నుంచి ఆమె ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ అనేది వచ్చింది. తొందరలోనే మీట్ అవ్వాలి. ఇట్లా ఏదో ఒక సిట్యుయేషన్ వల్ల ఇట్లా మేము డ్రాప్ అవ్వాల్సొచ్చింది. ఇట్లా బ్లాక్ అవ్వాల్సొచ్చింది అని చెప్పారు. సో, దానికి ఆ పర్సన్ అయితే నేను పేర్లయితే చెప్పకూడదు కానీ, ఆ పర్సన్ ఎవరైతే నాతో రీడింగ్ చేయించుకున్నారో వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు ఈ మెసేజ్ అయితే పెట్టారు. సో, నేను వాళ్ళ నేమ్స్ అవి నేను రివీల్ చేయట్లేదు. సో, ఎందుకంటే పర్సనల్ ఇష్యూస్ కాబట్టి. కానీ ఆ హ్యాపీనెస్ అనేది అందరికీ షేర్ చేయాలని అనిపించింది. నేను ఆల్రెడీ చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. సో, ఈరోజైతే నాకు గుర్తొచ్చి చెప్తున్నాను. సో, అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ మీరు మీ లైఫ్‌లో ఈ ఇష్యూస్ అనే కాదు, పర్సనల్ ఇష్యూస్ అనే కాదు, కెరియర్ గానీ, లేకపోతే డబ్బులు గానీ, ఇట్లాంటి ఏ ఇష్యూస్ మీకున్నా నేను కామెంట్స్ అందరివి చదువుతున్నాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లమ్. మీ ఇష్యూస్ అన్నీ తొందరలోనే సాల్వ్ అవ్వాలి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి మంచి మీకు జరగాలని, మీ అందరి తరపు నుంచి నేనైతే యూనివర్స్‌కి మీ యొక్క ఏదైతే ప్రేయర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కన్వే చేస్తున్నానండి. సో, తొందరలోనే మీకు కూడా మంచి అయితే జరుగుతుంది. కామెంట్ చేయండి. మీరేం కావాలనుకుంటున్నారో, ఏం కోరుకుంటున్నారో అవన్నీ కూడా నాకు చెప్పండి. కామెంట్‌లో చెప్పండి. తప్పకుండా నేను మీ తరపు నుంచి నాకున్న టైంలో నేను తప్పకుండా మీ మీ తరపు నుంచి నేనైతే వాటన్నిటిని కూడా యూనివర్స్‌కైతే తెలియచేయడం జరుగుతుంది. సో, ఎవరైనా నేను గివ్ అవే చెప్పాను కదా! గివ్ అవే రూల్స్ కూడా నిన్నటి వీడియోలో చెప్పాను. నిన్నటి వీడియోలో చూడండి గివ్ అవే రూల్స్ అన్నీ చెప్పాను. సో, ఈ మంత్ ఎండింగ్ కూడా గివ్ అవే ఉంటుంది. సో, మీరందరూ పార్టిసిపేట్ చేయండి. చూసే వాళ్ళందరూ తప్పేముంది పార్టిసిపేట్ చేయండి. ఎవరికో ఒకరికి అలా ఛాన్స్ వస్తుంది. రీడింగ్ అయితే చేయించుకుందురు కానీ. ఇప్పటికే ఎక్కువ అయిపోయింది మన ఇది డిస్కషన్. సో, నేను అందరూ మన వాళ్ళే అనుకోని నేను అన్నీ చెప్పేస్తున్నాను. మీరు మరి దాన్ని ఎలా తీసుకుంటారో తీసుకోండి. అందరూ కూడా మంచిగానే తీసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ సిస్టర్, మీ రిలేటివ్, మీ ఫ్రెండ్ ఎవరైనా అనుకోండి. లేదా పెద్దవాళ్ళైతే మీ అమ్మాయి అనుకోండి. అట్లా మీరు కరెక్ట్‌గా మీరు నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటే తప్పకుండా ఒక సక్సెస్ అనేది వస్తుంది అనేది నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. సో, మీరు పాజిటివ్‌గా ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా ఒక రైట్ మెసేజెస్‌ని, ఒక ప్రాపర్ మెసేజెస్‌ని అయితే అందించండి. తప్పకుండా వారు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని ఇవ్వండి యూనివర్స్. రీడింగ్ ద్వారా వారికి ఒక చక్కటి సమాధానాన్ని అందించండి. వారందరి తరపు నుంచి నేను మీకు థాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. గ్రాటిట్యూడ్.
వావ్! ఫస్టే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే మీ లైఫ్‌లో ఏదో ఒక ఆహ్, అంటే ఏదైతే కర్మ ఉందో అంటే పాస్ట్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ అయిపోతున్నాయి. మీరు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. చాలా చాలా మీకు ఏదో ఒక విషయంలో మంచి జరగబోతుంది. ఇంకా కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. అంటే మీరు కోరుకున్నదేదో మీరు దక్కించుకోబోతున్నారు. పర్సనల్ లైఫ్‌లో మీరు కోరుకున్న విధంగా మీకు మంచయితే జరగబోతుందండి. నాకేమో గైస్ అనొస్తుంది. దాన్ని ఆపుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో, అందరూ అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని అండి, అండి అని పిలవాలంటే నాకేదో దూరం పర్సన్స్‌ని పిలిచినట్టు అనిపిస్తుంది. సో, ఇక్కడ చూడండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు కనిపించట్లేదేమో అని నేను పర్టిక్యులర్‌గా మళ్ళీ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో, ఇక్కడ ఈ 3 కార్డ్స్ వచ్చినియంటే మీ లైఫ్‌లో ఒక మంచి చేంజ్ అనేది జరగబోతుంది. నేను పాజిటివ్‌గా ఉండండి అని నేను చెప్పడం కాదు. యూనివర్స్ కూడా మీకు అలాంటి రిప్లైనే ఇవ్వబోతుంది. ఎందుకంటే యూనివర్స్‌కి కూడా తెలుసు మీకేది కావాలో. సో, యూనివర్స్ నేనెప్పుడు చెప్తా ఉంటాను కదా! యూనివర్స్ మన కన్న తల్లి. మనకేది కావాలో అదైతే ఇవ్వబోతుంది అని. ఇక్కడ చూద్దామండి. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇప్పటి వరకు మీకేం కష్టాలున్నాయి అంటే అది రిలేషన్‌షిప్ వైస్ అయినా అయ్యుండొచ్చు, కెరియర్ పరంగా అయినా అయ్యుండొచ్చు. ఏం కష్టాలున్నాయో వాటన్నిటిని ఒక ఒక చక్రం తిరిగేటప్పుడు ఎలా ఉంటుంది? ఒకసారి మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకసారి బాధ, ఒకసారి సుఖం. అది బండి చక్రంలాగా అలా తిరుగుతుందని. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా అంతే. మీకు ఏదో ఫైనాన్షియల్‌గా డబ్బు పరంగా మీకేమైనా మీరు కోరుకున్నట్టు సక్సెస్‌ఫుల్ లైఫ్ రావడం కానీ, లేదా మీరు రిలేషన్‌షిప్ వైస్ చాలా మంది చెప్తుందేంటంటే, "అక్క రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా లేము. మా సోల్‌మేట్" అది హస్బెండ్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే లవర్స్ ఇట్లా అందరూ నా దగ్గరికొచ్చే వాళ్ళందరూ వేరియస్ అంటే హస్బెండ్ ఉంటారు, లవర్స్ ఉంటారు. ఇట్లా లేకపోతే వైఫ్ ఉంటారు. ఇట్లా సోల్‌మేట్ అంటే జెండర్ ఏదైనా సరే మీరిక్కడ మేలా, ఫీమేలా అనేది పక్కన పెట్టేసేయండి. మీ సోల్‌మేట్ అంటే మీకు బాగా ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో. ఇంకొకటి మీ బ్రదర్, సిస్టర్స్ కూడా చాలా మంది అక్క మా రిలేషన్స్‌లో మా పిల్లలు మాతో సరిగ్గా ఉండట్లేదు. లేకపోతే సిస్టర్ మా ఆహ్, ఆహ్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాగా అదే కాకుండా మా బ్రదర్, మా సిస్టర్ కూడా మాతో సరిగ్గా ఉండట్లేదు. ఏంటి రీజన్? మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. ఇట్లా అనిపిస్తుంది. ఏదైతే అట్లాంటి రిలేషన్స్ ఉన్నాయో మీరు సోల్‌మేట్ కానీ, మీరు మీ పార్ట్నర్ కానీ, మీ యొక్క ఎవరైతే రిలేషన్‌షిప్‌లో మీ ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా ఒక రియలైజేషన్స్‌కొస్తారు. మీరేదైతే కోరుకుంటున్నారో, ఏ బాండింగ్ అయితే కోరుకుంటున్నారో, ఆ బాండింగ్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేయగలుగుతారు. ఇక్కడ కర్మ ఏదైతే ఉందో, మీ బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో అది ముగిసిపోతుంది. ఇక్కడ అదే చూపిస్తున్నాం. ఈ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఎమోషనల్‌గా చూసారా? ఒక వైఫ్ అండ్ హస్బాండ్, 2 చిల్డ్రన్ అంటే ఒక ఫ్యామిలీ లైఫ్‌ని చక్కగా మీరు పొందే ఛాన్సెస్ అయితే మీకొచ్చేస్తున్నాయి. మీరేదైతే కోరుకుంటున్నారో, మేమిప్పటి వరకు ఏదైతే హ్యాపీనెస్‌ని పొందట్లేదో, అది మాకు దక్కుతుంది అనేదైతే ఇక్కడ మీ యొక్క లైఫ్ చేంజ్ అవుతుందనేది ఇక్కడ యూనివర్స్ ఇచ్చే డివైన్ మెసేజ్ ఇస్తారు. సో, ఇక్కడ నేను చెప్తుంది లేకపోతే మీరు ఊహించుకుంటుందో, మీరు ఊహించుకున్నా అదే పాజిటివ్ వేలో ఊహించుకోండి. ఓకే. అది కూడా మంచిదే. నేను చెప్తున్న పాజిటివ్ వేలో చెప్తాను. కానీ ఇక్కడొచ్చిన దాన్ని ముందు నేను డిస్క్రైబ్ చేయాలి కదా! నేను చెప్పాలి కదా! ఇక్కడొచ్చింది కూడా పాజిటివే. ఇక్కడ వస్తున్న కార్డ్స్ మీకు పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి. చూసారా? ఎట్లా ఉంది అసల? రిలేషన్‌షిప్‌లో చక్కగా హ్యాపీగా ఒక ఫ్యామిలీ లైఫ్‌ని లీడ్ చేసేలా ఉంది. అది ఏ ర ర ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా కూడా మీ పార్ట్నరు ఒక స్ట్రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకొని ఉన్నారు. మీరే మీ ఎలా ఉందంటే అన్నీ మీరే అన్నట్టు మీ పార్ట్నర్ యొక్క ఆలోచనలు, మీ సోల్‌మేట్ యొక్క ఆలోచనలు ఉంటాయి. ఎలా అంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎ ఎలా అంటే మేము ఈ పని ఎలాగైతే కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ అంటే కింగ్ ఎట్లా ఒక స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారో అట్లా ఉంటుంది. వాళ్ళ యాక్షన్స్ గాని, వాళ్ళ మూవ్‌మెంట్స్ గాని. అంటే ఇప్పటి వరకు ఒక డెసిషన్ లేదు. ఇప్పటి వరకు ఇట్లా చెప్పలేకపోయారు, ఇట్లా చేయలేకపోయారు అనేది ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేశారు. సో, అదంతా మీ లైఫ్‌లో జరగబోతుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. సో, నెక్స్ట్ వచ్చి 4 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ, ఏస్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ, ది స్టార్. సో, చూద్దాం. ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ మనం అనుకున్నాం మీ పార్ట్నర్‌లో ఇప్పటి వరకు మీరు సరిగ్గా ఉండలేదు. రిలేషన్‌షిప్ వైస్, ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ మీరు సరిగ్గా లేరు అని మీరు కానీ ఇక్కడ రియలైజేషన్ ఎవరిలో జరుగుతుందంటే మీ పార్ట్నర్ ఆలోచించడం మొదలుపెట్టారు. ఇక్కడ చూసారా 4 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ ఎట్లా అంటే ఆహ్, నైట్ టైము పడుకునేటప్పుడు మీ యొక్క ఆలోచనలే వాళ్ళకి వస్తున్నాయి. అన్నీ ఎలా ఉన్నాయంటే ఇక్కడ డెసిషన్స్‌లో అన్నీ మీరే అవ్వాలి అన్నట్టు వాళ్ళ ఆలోచన ఉంది. అంటే
ప్రతి డెసిషన్‌ని మీతో చెప్పాలి. ప్రతి మూవ్‌మెంట్‌ని మీతో షేర్ చేసుకోవాలి. ఏదుందో మనసులో అది మీకు చెప్పాలి. ఏస్ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ కూడా అదే. వాళ్ళు ఆలోచిస్తున్నారు. బెడ్ టైమ్ ఏదైతే ఉంటుందో అంటే నిద్రపోయే సమయం ఏదైతే ఉంటుందో, దానిలో మీతో ఉన్న ఆ నిమిషాలని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. మీతో ఉన్న ఆ మూమెంట్స్‌ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళతో వాళ్ళే. ఏదో మేము మిస్ చేసాము. ఏదో చెప్పలేకపోయాము. ఇప్పటి వరకు మేమది చెప్పలేకపోతున్నాం. అది లవర్స్ అయినా నేను ఇందాక నుంచి చెప్తున్నాను. వినండి. లవర్స్ అయినా అయ్యుండొచ్చు, సోల్‌మేట్ అయినా అయ్యుండొచ్చు, మీ పార్ట్నర్ అయినా అయ్యుండొచ్చు. మీ మనసుకి బాగా దగ్గరే మీ ఎమోషనల్ కనెక్షన్స్ ఎవరితో ఉన్నాయో వాళ్ళ విషయంలో. ఇట్లా జరుగుతుంది. వాళ్ళు ఆలోచిస్తున్నారు. అరే! నేను ఆ పలానా డేస్ ఎవరైతే సరిగ్గా లేము మేము మేము డిస్టర్బెన్స్‌లో ఉన్నాము అనుకున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా. పలానా రోజు మాకు పలానాలాగా జరిగింది. నేను పలానాలాగా వాళ్ళ మనసు బాధ పెట్టాను. నేను ఎందుకిలా చేశాను? లేకపోతే నేను నా లవ్‌లో ఇంకా సమ్ సినారియోస్‌లో కొన్ని మంది వ్యక్తుల్లో వేరేలాగుంటుంది. ఎట్లా అంటే వాళ్ళ మనసులో ప్రేమ అనేది ఉంటుంది. మీకు చెప్పలేరు. మీరేమైనా అనుకుంటారనో, లేకపోతే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అవన్నిటిని ఏంటంటే వాళ్ళు రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, మీ సోల్‌మేట్ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే, మంచిని గుర్తు చేసుకుంటారు. వాళ్ళు చేసే చెడుని గుర్తు చేసుకుంటారు. అంటే పలానా రోజు మేమిద్దరం ఇట్లా ఉన్నాం. వాళ్ళ వల్ల నాకిలా ఇలా ఇలా ఉంది. వాళ్ళే నాకన్నీనేమో, నేను వాళ్ళు లేకుండా ఏమి చెయ్యలేనేమో. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎట్లా ఆలోచించి ఉంటారంటే వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌లో కానీ, లేకపోతే వాళ్ళు మీకు అవాయిడ్ చేయడం కానీ, లేకపోతే వర్క్ రిలేటెడ్‌గా ఏదైనా మిమ్మల్ని దూరం పెట్టడం గానీ, మీరిచ్చే ఆఫర్స్‌ని వాళ్ళు తీసుకోకపోవడం కానీ, లేదంటే కొత్తగా ఎవరైనా రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయినప్పుడు మీరేమైనా అనుకుంటారేమో అని వాళ్ళు ఏది చెప్పకపోవడం కానీ, ఇట్లాంటివైతే జరుగుతుంటాయి. ఇన్నర్‌గా మీ సోల్‌మేట్‌కైతే మీరంటే బాగా అంటే ఇష్టమున్నా కూడా దానిని ఎక్స్‌ప్రెస్ చేయరు. బట్ సరౌండింగ్స్ బట్టి. ఇట్లాంటివి. కొన్ని కొన్ని విషయాల్లో ఇష్టం ఉంటుంది. కానీ ఎట్లా ఉంటుందంటే, ఆ ఇష్టం అంత ఎక్కువ కాకుండా అంటే బయటకి ఎక్స్‌ప్రెస్ చేసేంత కాకుండా కొంతవరకు ఏవైతే వాళ్ళ వర్క్ రిలేటెడ్‌గా కానీ, వాళ్ళ బర్డెన్స్ కానీ, వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ ఇక మీదట ఎట్లా ఉంటుందంటే రిలేషన్‌షిప్ వైస్ వాళ్ళు మీకేదైతే చెప్పలేకపోతున్నాం అనుకుంటున్నారో వాటన్నిటి ఫీలింగ్స్‌తోని బాధపడుతున్నారు. సమ్ పెయిన్నయితే ఫీలవుతారు. అట్లా ఉంటుంది. ఆ పెయిన్‌ని ఫీలయ్యాకే కింగ్ ఆఫ్ వాండ్స్ ఎట్లా అంటే స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో వస్తుంది. కానీ ఆ పెయిన్‌ని ఫీలవుతున్నారు, ఆలోచిస్తున్నారు, మీకేదో చెప్పాలనుకుంటున్నారు, ఇంకా మీతో కొత్తగా లైఫ్ కావాలి అనుకుంటున్నారు. ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి నిద్రలేని రాత్రులైనా కూడా ఒక పరంగా మీ దగ్గర స్ట్రక్ అయిపోయారు. ఏంటంటే మీ ఆలోచనలతోనే ఉంటారు. కానీ బయట పెట్టరు. మీరు ఏది చేస్తున్నారు? ఎట్లా ఉన్నారు? నేనెందుకు ముందుకెళ్ళలేకపోతున్నాను? ఒక స్టెప్ ముందుకు వెళ్ళలేకపోతుంటారు. నేనెందుకు ఒక స్టెప్ ముందుకెళ్ళలేకపోతున్నాను అని ఆలోచిస్తుంటారు. ఇంకొకటేంటంటే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ ఏదుందో అది మీకు తెలీదు. మీకు చెప్పరు. అది కూడా వాళ్ళకి పెయిన్‌గా, బాధగా అనిపిస్తుంది. ఇక్కడ అదే 4 ఆఫ్ వార్డ్ ఎనర్జీలో అట్లా వాళ్ళేదైతే అనుకుంటున్నారో దాన్ని చెప్పరు. మీకెలా ఉంటుంది? ఏమీ తెలీకుండా అసలేంటి సిట్యుయేషన్ అన్నట్లు మీరుంటారు. కానీ వాళ్ళైతే మనసులో ఒక స్ట్రాంగ్ డెసిషన్ ఏస్ ఆఫ్ వాంట్స్ అనేది స్ట్రాంగ్ డెసిషన్‌తో ఉంటారు. ఏదైతే వాళ్ళు ఆహ్, ఇదేదైతే నా కర్మ బంధం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నేను స్ట్రాంగ్‌గా కావాలి అనుకుంటున్నానో దాన్ని హోల్డ్ చేయాలి. అది మీ మీ సోల్‌మేట్ ఎవ్వరైనా సరే, మీ పార్ట్నర్ ఎవ్వరైనా సరే వారి విషయంలో మీరు వాళ్ళు కొంతగా ఈ ఏంటంటే ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. లోపలికొస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు? ఎట్లా ఉన్నారు? ఏదైనా ముందుకెళ్ళి ఇంకేమైనా స్టెప్ తీసుకోవచ్చా? అవకాశం కోసం వాళ్ళు బాగా ట్రై చేస్తూ ఉంటారు. అట్లనే ఆ ఛాన్స్‌ని కూడా తీసుకోవడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ పాస్ట్ లైఫ్‌లో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటినన్నిటిని కూడా మనసులో ఉంటాయి. అయి చెప్పలేక చాలా బాధ అయితే పడుతూ ఉంటారు. ఆ రోజు ఇలా మంచి విషయాల్ని, చెడు విషయాల్ని అంటే సమ్‌టైమ్స్ ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు ఆటిలిని కూడా గుర్తుపెట్టుకుంటారు. మీ మధ్య మంచి ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఇట్లా అన్నమాట. ప్రతిదాన్ని కూడా హోల్డ్ చేసుకొని ఉంటారు. ఇంకొకటి ఎట్లా అంటే ఒక న్యూ వేలో ఏదైనా విషయం చెప్పాలంటే ఒక న్యూ వేలో చెప్పాలి. ఏదో ఒక కన్విన్స్ చెయ్యాలి. ఏదో ఒకలాగా మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. మిమ్మల్ని మాట్లాడాలి. మీతో చెప్పాలి. అనైతే వాళ్ళ మనసులో స్ట్రాంగ్‌గా ఉందండి. అట్లా స్ట్రాంగ్‌గా ఉంది కానీ ఒక్కొక్క సిట్యుయేషన్స్‌లో చెప్పలేక వాళ్ళలో వాళ్ళే అంటే అక్కడి వరకు వస్తారు. అక్కడికొచ్చిన తర్వాత ఏదో ఒక ఇష్యూతో వాళ్ళు అక్కడ ఆగిపోతారు. ఒకటి రీజన్ మీరేమైనా అనుకుంటారేమో అనే రీజన్. ఇంకొకటేంటంటే సరౌండింగ్స్ తాలూకా రీజన్. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, లేకపోతే పర్సనల్‌గా ఇంకేమైనా ఇష్యూస్ కానీ, ఇట్లాంటివేమైనా ఉండటం వల్ల అక్కడి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ
వాళ్ళు డ్రాప్ అవుతుంటారు. ఎనీవే ఏదైనా కూడా వాళ్ళ మనసులో మాత్రం ఏముంటుందంటే, ఎట్లైనా ఎన్ని ప్రాబ్లమ్స్‌ని నేను ఫేస్ చేసినా కూడా ఇప్పటికి ఈ బాధను నేను భరించలేకపోతున్నాను. ఈ మనసులో ఫీలింగ్స్‌ని నేను దాచుకోలేకపోతున్నాను. వాళ్ళ ముందు పెట్టేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు నేను వాళ్ళని అంటే కొన్ని మంది విషయంలో ఎట్లా జరుగుతుందంటే మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా వాళ్ళకి చెప్పలేని సిట్యుయేషన్స్ ఉంటాయి. అది కూడా మీకు బాధగానే ఉంటుంది. కానీ వాళ్ళు కూడా అది అర్థం చేసుకొని ఆ పెయిన్‌నయితే వాళ్ళు భరిస్తూ ఉంటారు. కానీ బయట పెట్టరు. ఈ ఇష్యూ అవన్నిటికి రీజన్స్ ఏంటంటే ఇట్లా ముందుకు వెళ్ళడం, ఇట్లా ఏదైనా ఇష్యూ జరిగితే అందరికీ తెలియడం, లేకపోతే ఏవైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. ఇట్లా భయముంటుంది. ఇంకొకటేంటంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఒక టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా కొత్త డెసిషన్ తీసుకోవాలా ఒకటి ఏదైనా కొత్త డెసిషన్ తీసుకోవాలా అని ఒక ఆలోచన ఉంటుంది. ఇంక లేకపోతే మేము మా లైఫ్ గురించి ఇంకేదైనా ముందుకు వెళ్ళే ఛాన్సెస్‌లో ఇంకేమైనా మార్పులు జరగాలా అన్నట్లు ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళ ఆలోచనలైతే డిఫరెంట్‌గా ఉంటాయండి ఇక్కడ. సో, ఏదేమైనా కూడా మార్పు అనేది జరుగుతుంది. యూనివర్స్ అదే చెప్తుంది. ఆ ట్రయల్స్‌లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం గానీ, లేకపోతే మీకిష్టమైన పనులేమైనా చేయటం కానీ, మీకు తెలిసినట్లుగా ఏదైనా మాటలు కలపడం కానీ, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా మీకు వాళ్ళ మనసులోని మాటలు తెలియచేయడానికి ట్రై చేయడం కానీ, ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 8 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ అండ్ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ 7 ఆఫ్ స్క్వాడ్ ఎనర్జీ. సో, ఇన్ని జరుగుతూ ఉన్న సిట్యుయేషన్స్‌లో కూడా ఒక పెయిన్, బాధనైతే వాళ్ళు భరిస్తున్నారు. ఎందుకంటే చెప్పుకోలేరు. మీరు మిమ్మల్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు. మిమ్మల్ని బాగా కోరుకుంటూ ఉంటారు. కానీ మనసులో మాత్రం అంత ఇష్టం ఉన్నా కూడా బయటకి చెప్పలేరు కొన్ని సిట్యుయేషన్స్‌లో. కొంతమంది విషయంలో వచ్చి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. లేకపోతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. కొన్ని సిట్యుయేషన్స్‌లో చెప్పలేరు. చెప్పినా మీరు ఓకే చేస్తారో లేదో అనే ఒక భయం. వాళ్ళు ఏమైతే నా మనసులో మదన పడుతున్నానో వాటిని నేను బయటకి చెప్పుకోలేను. ఆ ఫీలింగ్స్‌ని నేనెలా కంట్రోల్ చేసుకోవాలి అని కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. చూసారా ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ ఇదే విధంగా ఉంటుంది. కానీ ఏమైనా వాళ్ళు ఏమనుకుంటారంటే ఆహ్, ఒక స్టెప్ ముందుకేద్దాం. ఎట్లాంటి స్ట్రగల్ వచ్చినా దాన్ని నేను క్యాచ్ చేయగలుగుతాను. దాన్ని నేను తీసుకోగలుగుతాను. నా మనసు తీసుకోగలుగుతుంది. సో, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాను. ఆల్మోస్ట్ నేను వాళ్ళని రీచ్ అయ్యాను ఇక్కడ 8 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఆల్మోస్ట్ మిమ్మల్ని రీచ్ అయ్యారు వాళ్ళు. మీ దగ్గరే ఉంటున్నారు. మీ చుట్టే తిరుగుతున్నాయి వాళ్ళ ఆలోచనలు. వాళ్ళేంటంటే ఎప్పుడు చెప్దాము మా పార్ట్నర్‌కి మనసులోని విషయం. ఎప్పుడు నా నా ఫీలింగ్స్‌ని నేను కవర్ చేసుకుంటాను. ఈ చెప్పుకోలేని బాధ నేను ఎన్నాళ్ళు మోస్తాను అన్నట్లు వాళ్ళ ఆలోచనలైతే ఉన్నాయి. అదే సిట్యుయేషన్స్‌లో ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. టైం రాంగానే ఏదో ఒక విషయంలో మీతో మాటలు కలపడం కానీ, లేకపోతే మీతో కొంత సమయాన్ని గడపడానికి చూడటం కానీ, లేకపోతే ఎంతమంది ఉన్నా, ఏ సిట్యుయేషన్స్ ఉన్నా అట్లా ఏదైనా చిన్న లీజర్ టైమ్ దొరికినా, లేకపోతే మీతో వాట్సాప్‌లో చాట్ చేయడం కానీ, లేకపోతే మెసేజెస్ పెట్టడం కానీ, లేకపోతే ఎనీ కాల్ చేయడం కానీ, ఇట్లాంటివి చేస్తుంటారు. మళ్ళీ బయటకి మాత్రం నార్మల్‌గా అనిపిస్తారు. మీకు ఆ నార్మల్‌గా అనిపించినప్పుడు మీరు పెద్ద దాన్ని ఇష్యూ కింద తీసుకోకపోయుండొచ్చు. అట్లాంటి సిట్యుయేషన్స్ కూడా జరుగుతుంది. వీళ్ళైతే ట్రయల్స్ మీద ట్రయల్స్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఇంకా అన్ని రోజు వాంట్స్ ఎనర్జీసే వస్తున్నాయి. ఎందుకంటే మీ పార్ట్నర్ మీకు ఆహ్, ఇంకొకటి ఇక్కడ 7 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ 5 ఆఫ్ పెంటికల్స్ ఎట్లా ఉందంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక పాజిటివ్‌నెస్ ఉంది వాళ్ళలో. ఎట్లా అంటే మీ మీ పర్సన్ మీరెవరితోనైనా మాట్లాడేస్తారా? లేకపోతే మీరెవరి మీదైనా ఇంట్రెస్ట్ చూపించేస్తారా? లేకపోతే మీ మీ మధ్య ఏమైనా వేరే పర్సన్స్ ఎవరైనా వస్తున్నారా? అనే ఒక పాజిటివ్‌నెస్ ప్రతీదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రతి చోటకి వెళ్తూ ఉంటారు. మీ వెనకాతలే ఫాలో అవుతూ ఉంటారు. ఏం చెయ్యాలి? ఎక్కడికెళ్ళాలి అసలా? వీళ్ళేం చేస్తున్నారు? అనేది ఉంటుంది. ఏ టైంకి దొరుకుతుందో మీతో వాళ్ళ మనసులోని మాటలను ఎక్స్‌ప్రెస్ చేద్దాం. ఏ టైం దొరుకుతుంది నా మనసులో ఈ ఫీలింగ్స్ ఉన్నాయని మీకు చెప్దాం అన్నట్లుంటుంది. మళ్ళీ మీరు నమ్ముతారా? నమ్మరా? ఎందుకంటే పాస్ట్ సిట్యుయేషన్స్ కొంతమంది విషయంలో అట్లా ఉన్నాయి. సో, కొంతమందికేంటంటే ఇప్పుడే లవ్‌లోని ఎంటర్ అయిన వాళ్ళకి కూడా అదే సిట్యుయేషన్స్. సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకెళ్ళిన వాళ్ళకి కూడా అలానే ఉంటుంది. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ టైంలో ఎట్లా అంటే ఎప్పుడు చెప్దాము? ఎప్పుడు చేద్దాము? అసలు వీళ్ళని వెనకాతలే వెళ్దాము. వీళ్ళ వ మీ 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 వెనకాతలే ఫాలో అవుతూ ఉంటారు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. కెరియర్‌లో ఇట్లా కెరియర్ పరంగా చూసుకున్నా కూడా ఇట్లాగే మీరు జాబ్ గాని, ఏదైతే బిజినెస్ గాని పెట్టాలి అనుకుంటున్నారో దానికోసం మీరు చాలా వరకు మీరు ఏదైతే స్ట్రగల్ గాని, ఎఫర్ట్ గాని పెడుతున్నారో అది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యే సిట్యుయేషన్స్ అన్నీ మీకు
చూపిస్తున్నాయి. ఇంకొకటేంటంటే మీరు, మీరు నమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్‌గా మాట్లాడుకుందాం. మీరు నమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళు మీరు ఎవరినైతే నమ్మి నాకేదైనా హెల్ప్ చేస్తారన్నారో వాళ్ళని మీరు ఫాలో అవ్వటం, వాళ్ళ వెనకాతలే మీరు వెళ్ళటం, వాళ్ళ ద్వారా మీరు ఏదైనా హెల్ప్ పొందడం ఇట్లాంటివి కూడా ఈ సిట్యుయేషన్స్‌లో జరుగుతాయి అనేది రీడింగ్ ద్వారా తెలుస్తుందండి. సో చూసారు కదా! రీడింగ్‌లో అయితే మీకు చక్కగా చాలా చాలా రీడింగ్‌లో పాజిటివ్‌గా వచ్చింది. మీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ సోల్‌మేట్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళైతే వాళ్ళ మనసులో ఈ విధంగా అనుకుంటున్నారు అనేది మనకిక్కడ తెలుస్తుందండి. సో చూద్దాం. ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్. మీ 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 సోల్‌మేట్ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే, ఇంకా నేను ఈ లవ్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను. అంటే వాళ్ళు అల్లే కదా! మీ మీరే అన్నీ అనుకుంటున్నారు వాళ్ళు. మీ పార్ట్నర్ చెప్పలేని ఫీలింగ్స్‌తో మనసులో బాధపడుతున్నారు. ఎవరైతే ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఐయామ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్. మీరెక్కడ రిజెక్షన్ మనం ముందే చెప్పుకున్నాం కదండీ! ఎలా అంటే వాళ్ళు స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్ అంటే మీరు ఈ సిట్యుయేషన్స్ కానీ, పాస్ట్ లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్స్ కానీ, ఎక్కడ వాళ్ళని ఆహ్, అవాయిడ్ చేస్తారో, ఎక్కడ రిజెక్ట్ చేసేస్తారో అన్న భయం వాళ్ళలో గట్టిగా ఉంది. అందుకని వాళ్ళ ఫీలింగ్స్‌ని కానీ, వాళ్ళ ఏదైతే ఉందో సో, వాటిని మనసులో నుంచి బయటగా చెప్పుకోలేకపోతున్నారు. దే హావ్ హర్ట్ మీ అంటే ఎవరో ఒక సమ్ పర్సన్స్ ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళు మీ పార్ట్నర్‌ని హర్ట్ చేస్తున్నారట. అంటే భయపెడుతున్నారు ఇంకా. ఈ పర్సన్ ఒప్పుకోరు, మీ సోల్‌మేట్ ఒప్పుకోరు, మీ సోల్‌మేట్ మీతో ఉండరు. ఇట్లాంటివేవో ఒక ఫీలింగ్స్‌ని మీ పార్ట్నర్‌కి తెలియచేస్తున్నారు. దాంతో మీ పార్ట్నర్, మీ సోల్‌మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా భయపడుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. నేను ఏదైతే అనుకుంటున్నానో, నేను నీ గురించి ట్రూ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెనక్కి తెచ్చుకొని అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం పాస్ట్‌లో కొంతమంది విషయంలో అంటే ఫ్రెష్‌గా ఎవరైతే రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళదొకలాగుంటే, పాస్ట్‌లో ఆల్రెడీ రిలేషన్‌షిప్ బ్రేక్ అయ్యి, రిలేషన్‌షిప్ అంతా బాగోక, లేకపోతే ఇద్దరి మధ్య కొన్ని కొన్ని మనస్పర్ధలొచ్చి ఇట్లా జరుగుతున్న వాళ్ళకి కూడా మీ పార్ట్నర్ మీతో ఏదైతే మిస్‌బిహేవ్ చేశారో, ఏదైతే వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారో వాటన్నిటికి కూడా పశ్చాత్తాపం పడుతున్నారు. వాళ్ళ మనసులో ఫీలింగ్స్ చెప్పుకోరు ఇక్కడ అదే ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. ఏదైతే మన మధ్య జరిగిందో ఆ ట్రూ ఫీలింగ్స్ అన్నిటిని కూడా నేను హోల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. అవన్నీ బ్యాక్ తెచ్చుకోవాలనుకుంటున్నాను అని మీ పార్ట్నర్ అయితే అనుకోవడం జరుగుతుందండి. సో చూసారు కదా! రీడింగ్ అయితే ఎట్లా ఉందో. ఏంజెల్స్ మెసేజ్ డివైన్ టైమింగ్ అంట ఇది. డివైన్ టైమింగ్. సో, ఏంజెల్స్ అయితే మిమ్మల్ని ఇదొకటి మంచిని మీకిచ్చే ఆపర్చునిటీ మీకొచ్చే ఆపర్చునిటీస్ ఇది డివైన్ టైమింగ్ అని చెప్తున్నాయి ఏంజెల్స్. యువర్ బాడీ రిసీవింగ్ యాక్యురేట్ మెసేజ్ ఫ్రమ్ ద డివైన్. చూసారా? ఈ టైంలో మీ బాడీ ఒక యాక్యురేట్ మెసేజ్‌ని డివైన్ నుంచి మీరు తీసుకోగలుగుతారు. దానికి ఏంజెల్స్ హెల్ప్ చేస్తున్నాయి అనేది ఏంజెల్స్ నుంచి వచ్చే మెసేజ్ అండి. సో, అర్థమైందని అనుకుంటున్నాను రీడింగ్ అందరికి కూడా. సో, రీడింగ్ ఎలా ఉంది, ఏంటి అనేది నా కామెంట్‌లో తెలియచేయండి. ఈ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, విల్ మీట్ అనదర్ వీడియో అండి. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.